welcome to our Nde class 16. So in the last class we have discussed about modes of ultrasonic testing. Today in this class we are going to see a few methods of calibration and also guidelines of acceptance, and with this thing we can complete the second unit. Okay, so welcome to the class. So here the first thing is guidelines for acceptance or rejection of WELDS. అంటే acceptance rejection అంటే ఎట్లా అంటే the defect or the thing you have seen here, okay, the defect, okay. So for example, if you observe here, in a welding calibration or welding testing, okay, so when it is welded, for example, we have seen a cylinder, okay, which contains some sort of organic gas or nut gases. If there is some leakage in its welding, so what happens? The same thing if you see the LG gas accident which occurred in Visakhapatnam. So the same thing. So what happens if such sort of accident occurs? The failure of this welding. So అందుకని ఏం చేస్తారంటే ఎప్పుడైతే వెల్డింగ్ జరిపినప్పుడు acceptance or rejections will be there. అంటే ఎట్లా యాక్సెప్ట్ చేయాలి, ఎట్లా రిజెక్ట్ చేయాలి అంటే, for example, welding is nothing but attaching of permanent attaching of two components, okay, but there is some sort of acceptance as well as rejections. అంటే ఏది ఎంతవరకు రిజెక్ట్ చేయాలి, ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలి, అన్ని రిజెక్ట్ చేసుకుంటూ పోతే, ఎందుకంటే ఇప్పుడు టూ ఇండిపెండెంట్ పార్ట్స్ నువ్వు జాయిన్ చేస్తున్నప్పుడు దేర్ ఈస్ సమ్ స్కోప్ ఆఫ్ వాట్ యు సే ఫ్రాక్చర్స్ ఆర్ లైక్ దాట్. సో అలాంటి టైంలో మీరు ప్రతిదీ రిజెక్ట్ చేస్తానంటే కుదరదు, అలాగని చెప్పి ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తానంటే కుదరదు. సో వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు అబ్జర్వ్? The defects in the weldings can be determined by the measuring the defect signal by obtaining the component to the signal from the standard reflection probe. The material used for manufacturing of the reference book as the same as block in the shown. So ఇక్కడ ఏం చేస్తున్నామంటే weld can be determined by measuring the defective signal obtained from the component. ఇక్కడ ఏమన్నారంటే ఈ కాంపోనెంట్ లో డెఫెక్టివ్ సిగ్నల్ ఏదైతే ఉందో అది మనం అప్టైన్ చేసుకుంటాము ఫ్రమ్ ద సిగ్నల్. సో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద కాంపోనెంట్ దట్ హ్యాస్ టు బి మెజర్డ్. సో దిస్ ఇస్ ద డెఫెక్టివ్ దట్ ఈస్ టు బి సీన్. సో ఇక్కడ ఏమన్నా వేర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద బ్లాక్, ఓకే, వేర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద బ్లాక్ అసెస్డ్ బై ద బీమ్ పాత్ అండ్ యాంగిల్ ఆఫ్ ద సచ్ యూనిట్. Similarly, T is equal to thickness. Okay, so T is the thickness, so n thickness in specimen, and D is the depth. So this is the depth, capital D is the depth, okay, and the diameter of the hole based on specific it is 3/32 inch minus 3/8 inch. అంటే దీని లొకేషన్ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 3/3/4 లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత యాంగిల్లో ఉందని చెప్పి మనకి దాని లొకేషన్ చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఎట్లా మనం చూస్తాము అంటే ఇక్కడ we can observe here. So the thing we have seen here అంటే గైడ్ లైన్స్ ఫర్ యాక్సెప్టెన్స్. ఇక్కడ ఎంతవరకు మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి అనేది ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇందులో ఈ టీ అనే థిక్నెస్, టీ అనే దీన్ని వీటిలన్నిటికీ కూడా మనకి సింగిల్ ప్రోబ్ టెస్టింగ్, అలాగే వేరే టెస్టింగ్ కూడా ఉంటుంది, స్ట్రైట్ బీమ్ ప్రోబ్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటిలో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే స్ట్రైట్ బీమ్ అంటే ఎంతవరకు అంటే ఏ పారామీటర్స్ని పట్టుకొని మనం దాన్ని ఇది చేస్తాం, ఏ పారామీటర్స్ పట్టుకొని దాన్ని క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ అబ్జర్వ్ స్ట్రైట్ బీమ్ అనమాట, ప్రోబ్ స్ట్రైట్ బీమ్. సో మనకి రెండు ఉన్నాయి, యాంగిల్డ్ ప్రోబ్, ఇంకోటి స్ట్రైట్ బీమ్. ఓకే, సో ఇందులో ఎట్లా మనకి వేరీ అవుతుందంటే, సో స్ట్రైట్ బీమ్ ప్రోబ్ అంటే ఏంటంటే distance amplitude curve is drawn first straight beam probe, same as in the case of angle beam, with the side drilled hole. The probe is positioned at point P, which is at a distance
సో మీరు కనుక ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ నుంచి ఇది మనకి డెఫెక్టివ్ ప్లేస్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఒక డ్రిల్ చేస్తున్నాము. ఓకే, ఒక డ్రిల్ చేసి సో ద ప్రోబ్ ఇస్ పొజిషన్ అట్ పి, ఇట్ ఈస్ అట్ డిస్టెన్స్ డి ఆఫ్ 3/4 t from the side drill hole and as corresponding echo amplitude is obtained. సో మీరు కనుక ఇది అబ్జర్వ్ చేస్తే 3/4 ఈ థిక్నెస్ కి 3/4 హైట్ లో దాన్ని మనం పెట్టాము. అలాగే ఎల్ అయితే దానికి 1.5 నుంచి ఇక్కడికి దాన్ని ప్లేస్ చేసాం. అంటే ఎగ్జాక్ట్ గా ఎక్కడైతే మనకి వెల్డ్ అనేది ఉందో దానికి కరెక్ట్ పొజిషన్ లో దాన్ని ప్లేస్ చేసాం అనమాట. సో దెన్ ద echo is brought to reliable height by making adjustment in the gain and its peak is marked on the CRT. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే దాని పీక్ సిఆర్టీ మీద మార్క్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ ఏమన్నా అంటే సో దిస్ ఇస్ ద 3/4 t అండ్ దిస్ ఇస్ ద ప్రోబ్. ఓకే, సో దీస్ ఆర్ ద టూ థింగ్స్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. సో ఎగ్జాక్ట్ లొకేషన్ లో పెట్టుకొని ఇక్కడ మనం ప్రోబ్ ని ప్లేస్ చేస్తాం. ప్రోబ్ ని ప్లేస్ చేసినప్పుడు సో అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఆ వేవ్స్ అనేది పాస్ అవుతున్నప్పుడు మనకి ఆ సిఆర్టీలో ఏమవుతుంది, మనకి ఒక ఈకో వస్తుంది. ఓకే, సేమ్ యాజ్ ఈసీజీ. సో ఆ ఈకో వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడైతే మాక్సిమం ఈకో వస్తుందో సో దట్ ఈస్ వాట్ హిస్ థింగ్. ద ఈకో ఇస్ brought to reliable height by making the adjustment in the gain and its peak is marked on CRT. పీక్స్ ఎక్కడ ఉంది అంటే ఎక్కువ ఎక్కడ ఉంది అనేది మనం అక్కడ అబ్జర్వ్ చేస్తాం. The similar procedure is followed by placing the probe at a point Q at a distance 1/4 t from the side drill placed. ఇక్కడ ఏమన్నారంటే అదే ఇది 1/4 అనమాట. ఇప్పుడు 3/4 కదా, నెక్స్ట్ ఏం చేస్తామంటే 1/4 ప్లేస్ లో దాన్ని ప్లేస్ చేసి దాన్ని మళ్ళీ చెక్ చేస్తా ఉంటాం. 100% of the reference level is obtained by joining two peaks of A and B. Also 50% of reference level is drawn. The defects of above 50% are accepted and 100% is rejected. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒకటి 3/4 హైట్ లో ఫిక్స్ చేస్తున్నాము, ఇంకోటి 1/4 హైట్ లో ఫిక్స్ చేస్తున్నాము. The 100% reference level is obtained by joining the two peak positions. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ టూ పీక్ పొజిషన్స్ ని మనం జాయిన్ చేస్తున్నాం. ఓకే, టూ అంటే 3/4 దగ్గర 1/4 దగ్గర ఎక్కడైతే మనకి పీక్ లెవెల్ వచ్చింది ఈ రెండింటిని జాయిన్ చేస్తాము. జాయిన్ చేసి ఏం చేస్తామంటే ఆల్సో 50% లెవెల్ ఈస్ డ్రాన్. అందులో నుంచి ఏం చేస్తామంటే 50% లెవెల్. సో ద డిఫెక్ట్ అబౌవ్ 50% ఈస్ యాక్సెప్టెడ్ అండ్ 100% ఈస్ రిజెక్టెడ్. అంటే ఏంటంటే ఇప్పుడు నేను టూ డిఫరెంట్ హైట్స్ దగ్గర మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎక్కడైతే ఈ మాక్సిమం పీక్ దాన్ని ఏమంటారు ఈకో ఎక్కడైతే వచ్చిందో దాన్ని మనం చూసుకొని ఏం చేస్తామంటే అది మార్క్ చేసుకుంటాం. సిమిలర్లీ 1/4 దగ్గర కూడా మనం మార్క్ చేస్తాం. మార్క్ చేసినప్పుడు ఈ రెండిట్లో కూడా ఎక్కడైతే పీక్స్ ఉందో అబ్జర్వ్ చేసుకొని ఆ రెండింటిని మనం జాయిన్ చేసుకుంటాం. అంటే ఆ రెండింటిని కంపేర్ చేసుకున్నాం. కంపేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే 50% లెవెల్ని దానికి అంట్లో సగం డ్రా చేసుకొని ద డిఫెక్ట్స్ 50 అబోవ్ ఈజ్ యాక్సెప్టెడ్ అండ్ 100 ఈజ్ రిజెక్టెడ్. ఓకే, సో 50 పైన % ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తాము, 100 బిలో ఉన్నదాన్ని రిజెక్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ సింగిల్ ప్రోబ్. ఓకే, స్ట్రైట్ సింగిల్ ప్రోబ్ కాదు, స్ట్రైట్ ప్రోబ్. అంటే ఇలా ప్రోబ్ ఇలా స్ట్రైట్ గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ యాంగిల్డ్ ప్రోబ్ అండి. యాంగిల్డ్ ప్రోబ్ క్యాలిబ్రేషన్. సో ఈ యాంగిల్ ప్రోబ్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, సో ఇంతకుముందు చెప్పిన యాంగిల్ ప్రోబ్ లో మనకు ఒక ఇంక్లైన్డ్ ఇది ఉంటుంది, దాని మీద ప్రోబ్ చేస్తాము, దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో యాంగిల్ ప్రోబ్ క్యాలిక్యులేషన్ ఫర్ స్పెసిఫిన్ విచ్ thickness above L, a calibration hole of diameter 3/8 inches considered. A square or V-shaped notch is provided at non-critical position. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక స్పెసిఫిన్ తీసుకుంటున్నాము ఆఫ్ థిక్నెస్ టీ విత్ థిక్నెస్ టీ, ఏ క్యాలిబ్రేషన్ హోల్ ఆఫ్ డయామీటర్ 3/8 inches కన్సిడర్డ్ 3/8 inch. సో 3/8 inch హోల్ మనం దానికి డ్రిల్ చేస్తున్నాము. అండ్ స్క్వేర్ ఆర్ వి షేప్డ్ నాచ్ అనమాట. ఒక నాచ్ ని తీసుకుంటాము, ఇంతకుముందు చేయించాను, అది స్క్వేర్ గానీ వి షేప్ గానీ అయి ఉంటుంది. is provided at non-critical position of specimen. Non-critical position దగ్గర దాన్ని ప్లేస్ చేస్తాము so that it forms an alternative to the hole. అదొక alternative గా forms. After the test is done, the notch is either welded or filled the cavity of left open. సో ఇక్కడ ఏం చేస్తామంటే after the test is done,
the notch ఏదైతే మనం దాన్ని తీసుకున్నామో is welded to the welded to fill the cavity or left open. దాని ఆ క్యావిటీ ఏదైతే మనం అంటే అక్కడ నాచ్ ఫిట్ చేసామో ఆ క్యావిటీని అట్లా వదిలేయచ్చు, లేకపోతే ఫిల్డ్ విత్ వాట్ ఎవర్ ద cavity or left open or based on the design aspect. Using an angle beam probe, a distance amplified curve is drawn. మనం ఏం చేస్తున్నాం అంటే ఒక యాంగిల్ బీమ్ తీసుకున్నట్ట అక్కడ మన యాంగిల్ దగ్గర మనం దాన్ని ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసి అక్కడి నుంచి ఏం చేస్తాం, డిస్టెన్స్ యాంప్లిఫైడ్ కర్వ్ అనేది మనం డ్రా చేస్తాం విత్ ఐదర్ నాచ్ ఆర్ హోల్. అక్కడ ఉన్న నాచ్ని బట్టి కానీ హోల్ని బట్టి కానీ మనం డ్రా చేసుకుందాం. ద బీమ్ ఇస్ సైడ్ డ్రిల్ హోల్డ్ ఏ సిరీస్ సర్చ్ యూనిట్ ఇస్ ప్లేస్డ్ ఆన్ క్యాలిబ్రేషన్ బ్లాక్ అట్ ప్రాబ్లం. సో ఇక్కడ మనం ఏంటంటే ఒక సైడ్ డ్రిల్ ఎట్లాగైతే మనం ఇక్కడ చేసుకున్నామో సైడ్ డ్రిల్ నుంచి, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇది థిక్నెస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైడ్ డ్రిల్ అండి. సో ఈ డ్రైవ్ డ్రిల్ లో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇందులో ప్రోబ్ని పెడుతున్నాం. ప్రోబ్ని పెట్టి ఇక్కడ నుంచి దాన్ని పాస్ చేస్తున్నాం. సో అది మనం దాన్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో లెట్ us see how this thing happens. ఓకే, సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి, ఇది ఒక ఇంక్లైన్డ్ నాచ్ అండి. ఇది ఒక ఇంక్లైన్డ్ నాచ్. సో ఇంక్లైన్డ్ నాచ్ దగ్గర మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ప్రోబ్ని పెడుతున్నాము. సో అప్పుడు ఏమవుతుంది, ఇది యాక్చువల్గా ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ యాంగిల్ అంటే ఆ ప్రోబ్ యొక్క యాంగిల్ 45 degrees అయితే ఏంటి, 60 degrees 70 అయితే ఏంటి, సో దాన్ని బట్టి యాంగిల్ చూడండి ఇది అట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ హియర్ సిమిలర్లీ. సో దిస్ ఈస్ ద ప్రోబ్. ఓకే, సో దిస్ ఇస్ ద నాచ్ అండ్ దిస్ ఇస్ ద ప్రోబ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తా అంటే ఈ యాంప్లిఫైయర్ మనకి ఇందులో ఇప్పుడు వచ్చే సిగ్నల్స్ ని యూవి సిగ్నల్స్ ని మనం డిటెక్ట్ చేస్తాం. సో యూ కెన్ సీ, సో ఎట్లా అయితే దాని రేంజ్ అనేది ఇలా డౌన్ ఫాల్ అయింది మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని మూవ్ చేస్తున్నాం, ప్రోబ్ని మూవ్ చేస్తున్నాం సేపు ఏంటంటే యూ కెన్ అబ్జర్వ్ వాట్ హ్యాపెన్స్ హియర్. సో అక్కడ ఏమవుతుంది, నెమ్మదిగా అక్కడ ఉన్న ఏదైతే మన ఈకో ఇవి ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మదిగా మారుతున్నాయి ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే. ఓకే, సో దిస్ థింగ్ అండ్ దిస్ థింగ్ యూ కెన్ సీ హియర్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే దాని ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఎక్స్ షిఫ్ట్, వై షిఫ్ట్ అంటే డెప్త్ ఇవన్నీ కూడా మారుస్తున్నాం దాన్ని. సో మారుస్తే దాని లొకేషన్ ఇదిగో చూడండి. ఇప్పుడు ఎప్పుడైతే దీన్ని అటు ఇటు ఇక్కడ హిట్ అవుతుందో, ఇక్కడ ఏదైతే మనం డ్రిల్ ఇది చేసామో, సో అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఫ్లక్చుయేషన్ చూడండి ఎలా మారుతుందో. టర్న్ ప్రోబ్. ఓకే, సో యూ కెన్ టర్నింగ్ ద ప్రోబ్, యూ కెన్ సీ హియర్. ఓకే, so this is how ultrasonic testing will be done by angled probe. Okay, చూడండి దీన్ని రిమూవ్ చేస్తున్నప్పుడు ఎట్లా అయితే దానికి రిఫ్లెక్ట్ అవుతుందో అంటే, సో ఎక్స్ డిస్టెన్స్, వై డిస్టెన్స్ యూ కెన్ అబ్జర్వ్ హియర్. సో దీని ఇదే సేమ్ థింగ్ అండి, దిస్ థింగ్ విల్ హ్యాపెన్. ఓకే, సో ఎంతవరకు మనం యాక్సెప్ట్ చేయాలి, ఎంతవరకు యాక్సెప్ట్ చేయకూడదు అనేది దీన్ని బట్టి మనకి డిఫర్ అవుతుంది. ఓకే, so you can see here the search unit position. You can see here the search unit position at 3/8 path position of the beam. So as to obtain maximum response, the gain is adjusted to the beam equivalent. Then the CRT screen, the marking of peak of echo is performed. So in the చూపించిన వీడియోలో ఎట్లాగైతే పీక్స్ ఉందో దాని యొక్క ఇది, సో దాన్ని మనం చూస్తామండి. ఇన్ ద సేమ్ మేనర్ ద maximum response at 5th, 8th and 7th, 8th పొజిషన్స్. సో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మనకి పొజిషన్స్ చూడండి. ఫస్ట్ పొజిషన్ 1/8, తర్వాత 2/8, 3/8, 4th, 8th, 5th, 6th, 7th and 8th. ఓకే, అట్లాగా 8 పార్ట్స్ కింద దీన్ని డివైడ్ చేసుకున్నాం అండి, 8 పార్ట్స్ కింద. సో మనకి రెస్పాన్స్ అనేది ఎలా వస్తుంది, సో ఫస్ట్ పార్ట్ దగ్గర ఎలా వచ్చింది, థర్డ్ పార్ట్ దగ్గర, ఫిఫ్త్ పార్ట్ దగ్గర, అలా 7th పార్ట్ ఏమవుతుంది, ఇలా లీనియన్స్ గా తగ్గుతా ఉంది. సో రిఫరెన్స్ లైన్. సో దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేసుకున్నాం అంటే ఈ ఎప్పుడైతే ఈ ఈ ఎక్స్ డైరెక్షన్ లో అది మూవ్ అవుతా వస్తుందో మనకి ప్రోబ్, దాని యొక్క ఈకో లెవెల్స్ అనేది తగ్గుతా వస్తున్నాయి అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడంటే 5th, 7th beam obtained by moving the probe and their echo are marked. A primary reference curve is obtained by joining the marked and is called 100% primary reference line.
సో దీన్ని ఏమంటామంటే దీనికి ఒక రిఫరెన్స్ లైన్ గీసుకుంటే వెళ్తాం. దీన్ని 100% ప్రైమరీ రిఫరెన్స్ లైన్ అనుకుంటాము. ఓకే, సో ఆ ప్రైమరీ రిఫరెన్స్ అయిపోయిన తర్వాత అనదర్ లైన్ ఈస్ డ్రాన్ బై జాయినింగ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ 50% ఎక్కువ అండ్ దిస్ ఇస్ కాల్డ్ 50% రిఫరెన్స్ లైన్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ పీక్స్ లో మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, ఆ మిడ్ పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 అనుకోండి, ఇది 8 అనుకోండి, ఇది 6, ఇది 4 అనుకోండి, ప్రతిదాన్ని మిడ్ పాయింట్ జాయిన్ చేస్తే మనం ఒక ఇంక్లైన్ లైన్ చేస్తాం. దీన్ని ఏమంటాం అంటే 50% రిఫరెన్స్ లైన్ అంటాం. ఓకే, 50% రిఫరెన్స్ లైన్. Then after gain setting is left undisturbed, any size of notch or hole is sealed, selected or as accepted limit based on the customer requirement. The defective signal above 50% level is accepted and the signals below 100% level is rejected. Okay, above 50% ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తాము, 100% ఉన్నది రిజెక్ట్ చేస్తాము. ఓకే, ఇది డిఫెక్టివ్ సిగ్నల్ అండి. డిఫెక్టివ్ సిగ్నల్ 100% డిఫెక్టివ్ సిగ్నల్ వచ్చిందంటే దాన్ని రిజెక్ట్ చేస్తాం. లేదు డిఫెక్టివ్ సిగ్నల్ 50% వచ్చిందంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, సో దట్స్ ఇన్ బోత్ మెథడ్స్. డిఫెక్టివ్ అబౌవ్ 50 లెవెల్ అంటే అబౌవ్ 50% అయితే కానీ మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం అండ్ 100% అయితే రిజెక్ట్ చేస్తాం. దిస్ మెథడ్ కెన్ బి అడాప్టెడ్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ క్రిటికల్ కాంపోనెంట్స్. సో క్రిటికల్ కాంపోనెంట్స్ లో దీన్ని మనం అడాప్ట్ చేసుకుంటాం. ఓకే, so effectiveness and limitations of ultrasonic testing. So this is the last thing in this unit. So what is the effectiveness and limitations of ultrasonic testing? Various discontinuous which can be effectively detachable by ultrasonic testing are also component which these defects are occur and the limits are provided. So ఇందులో కూడా effectiveness limitations ఉంటాయండి, ఏంటని చూద్దాం. For composites like fiber reinforced polymer, this testing method enables effective detections of crack, porosity, resin stave, and resin rich and delamination in fiber damage and impact damage, insufficient curving and thickness variation. సో ఇందులో ఏంటంటే మనకి ఈ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్స్ ఉంటాయి. ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్స్ అంటే ఫైబర్తో తయారయ్యాయి అన్నమాట. ఓకే, రీఇన్ఫోర్స్డ్ అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండేది. ఓకే, సో ఈ ఫైబర్ రీఇన్ఫోర్స్ దీనికి సంబంధించి మనం దీన్ని క్యాలిబ్రేట్ చేయాలి. ఇందులో ఏంటంటే క్రాక్స్ని కానీ, పొరోసిటీని కానీ, రిజన్ స్టార్వుడ్ కానీ, తర్వాత ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇందులో లిమిటేషన్ ఏంటంటే 2 to 3 mm వరకే డిఫెక్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయగలం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 mm కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, అక్కడ మనం డిఫెక్ట్ ఫైండ్ అవుట్ అంటే అందులో నుంచి ఇది పెనిట్రేట్ అవ్వలేదు. సో ఇందులో ఎఫెక్టివ్నెస్ ఉంది, అట్ ది సేమ్ టైం లిమిటేషన్స్ ఏంటంటే 2 to 3 times అంటే 2 to 3 mm వరకే. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 4 mm ఉందనుకోండి థిక్నెస్ షీట్, అది కుదరదు, దాన్ని మనం చేయలేం. తర్వాత ఇన్ ప్రొడక్ట్ లైక్ belts, plates, sheets, forging, extrusions, bars and rods, defects such as porosity, inclusion, voids, cracks, and the bonds can be affected. అంటే తర్వాత ప్రొడక్ట్స్ లైక్ బెల్ట్స్, ప్లేట్స్, ఓకే, షీట్స్, ఫోర్జింగ్, ఎక్స్ట్రూషన్స్, బార్స్, రాడ్స్, ఇవన్నీ కూడా బార్స్, రాడ్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రూషన్ ద్వారానే వస్తాయి మనకి. ఓకే, తర్వాత ఫోర్జింగ్, తర్వాత ప్లేట్స్ ఏంటిది బ్లాంకింగ్ ద్వారా వస్తాయి. తర్వాత బెల్ట్స్ ఇవన్నీ కూడా యాజ్ సచ్ as porosity, inclusion, void, cracks, burns and beyond can be effectively detected. ఇందులో లిమిటేషన్ ఏంటంటే ఓన్లీ 1 mm ఇన్ ల్యాబొరేటరీ లెవెల్ అండ్ 2 mm ఇన్ ప్రొడక్షన్ లెవెల్. ఇందులో కూడా మనకి ఏంటంటే 1 mm దాని ఏంటి ల్యాబొరేటరీ లెవెల్లో అండ్ 2 mm ప్రొడక్షన్ లెవెల్లో, ఈ రెండింటినే మనం ఇందులో చేయగలం. అంటే ఈ సార్ట్ ఆఫ్ లిమిట్ దీంట్లో ఎఫెక్టివ్నెస్. తర్వాత థర్డ్ ఏంటిదంటే ఇన్ అసెంబ్లీ effective detection of defects like stress, corrosion, crack, pits, limitation, impact, damage, lightning strike, damage, corrosion is possible. ఈ అసెంబ్లీ దాంట్లో కూడా మనం కొన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటి అంటే స్ట్రెస్, కొరిజన్, క్రాక్, పిట్స్, డీలామినేషన్, ఇంపాక్ట్, డ్యామేజ్, లైట్నింగ్ స్ట్రైక్. సో ఇందులో ఏంటంటే లిమిట్ ఆఫ్ డిటెక్షన్ ఆఫ్ దీస్ డిఫెక్ట్స్ ఇస్ సర్వీస్ ఆఫ్ అసెంబుల్ ఇన్ 2 to 3 mm. ఇందులో కూడా 2 to 3 mm ఉన్న అసెంబుల్స్ మాత్రమే మనం ఇచ్చేద్దాం. Okay, so these are the 3 effectiveness and limitations. So this is one of the important question from second unit. What are the effectiveness and limitations of ultrasonic testings
అనేది కంపల్సరీ అడిగే క్వశ్చన్. సో you have to remember that one. So ultrasonic is also used in finding inhomogeneity of material, stress distribution, and phase variation in the component material. Improvement in surface condition, facility, frequency of test can be increased limit of detection. So these are the things which are going to see in this limitations. That is nothing but ultrasonic testing. Okay. So I hope you all understand the thing. So with this, we have completed the second unit. So from tomorrow, we are going to see third unit. Okay. So దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తానండి, మీరు ప్రాక్టీస్ చేయండి. Okay. So hope you all understand the class. If you are having any doubt in this class, in this session, please contact me. Okay. So thanks for listening the class. Thank you.